సార్ ఫెస్ట్ అయితే కేక్ అసలుకి చించేశారు. ఫస్ట్ టైం అనిపించింది ఏంటి అంతా. హిందీ వాళ్ళ మధ్యలో ఫస్ట్ టైం తెలుగు సాంగ్స్, తెలుగు ఫెస్ట్. ఆసమ్ అసలు. తెలుగు ఫుడ్ దొరుకుతుంది ఫస్ట్ టైం అయితే. యాక్చువల్లీ తరంగిణి 2025 మనం ఎలా సెలబ్రేట్ చేసామో నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. యాక్చువల్లీ తరంగిణి మనం లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. తరంగిణి అంటే ఉగాది ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేస్తాం. లైక్ ఫ్రమ్ ఎంటెక్ కానీ, పిహెచ్డి కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ అందరూ తెలుగు స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివలే తరంగిణి. ఇందులో లైక్ స్పోర్ట్స్ కానీ, కల్చరల్ కానీ, లైక్ వాలీబాల్, క్రికెట్, కబడ్డీ ఉండదులేండి, ఖోఖో, అందరికీ గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుద్ది. అండ్ సేమ్ లైక్ దట్ డ్యాన్స్, మ్యూజిక్, స్కిట్స్, డ్రామా అన్నీ జరుగుతాయి. సో వాళ్ళకు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఉంటుంది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ చూస్తూ ఉండండి. డ్యాన్స్ కానీ, స్క్రిప్ట్ కానీ ఏదన్నా వీడియో ఉంటే అది నేను షేర్ చేసేస్తాను. ఓవరాల్గా మీరు ఒక 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయండి అంటే ఈ ఫెస్ట్ ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? క్రేజీ. చించేశారు. మేము 1 ఫస్ట్ టైం రావడం, ఈ హిందీ వాళ్ళ మధ్యలో ఫస్ట్ టైం తెలుగు సాంగ్స్, తెలుగు ఫెస్ట్, అది కూడా ఓన్లీ తెలుగు సాంగ్స్తో మొత్తం అందరం తెలుగు వాళ్ళం కలిసి జరుపుకుంటున్నాం. అది చాలా ఆనందంగా ఫస్ట్ టైం అందరు తెలుగు వాళ్ళతో జరుపుకున్న తెలుగు ఫుడ్ దొరుకుతుంది ఫస్ట్ టైం అయితే. అది ఇంకా కేకా. సో ఫెస్ట్ అయితే కేక్ అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నారు, అందరూ కలర్ఫుల్గా ఉన్నారు, ప్లస్ మీరు కూడా ఉన్నారు, పర్లేదు. అంటే ఇట్లాంటి ట్రెడిషనల్ గెటప్స్ వేసుకోవడం మనకు కష్టము. నార్త్లో అందరూ ఇంత షార్ట్ వేసుకుంటారు. అకేషనల్గా అందరం ఇలా చూస్తే చాలా బాగుంది చూడడానికి. పైగా ఫుడ్ కూడా నేను ఆఫ్టర్నూన్ టేస్ట్ చేశాను. లిటరల్లీ నాకు ఆ ఫీల్ వచ్చింది, ఇంట్లో తిన్న ఫీల్ వచ్చింది, చాలా బాగుంది. సో నెక్స్ట్ నా పర్ఫార్మెన్స్ ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. తరంగిణి స్పోర్ట్స్ లాంటివి కానీ ఏమైనా పార్టిసిపేట్ చేశారా? స్పోర్ట్స్ లైక్ వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఇవన్నీ. బేసికలీ నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడను, బట్ అందుకే ట్రై చేయాలి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇక్కడికి రాకముందు, ఐఐటికి రాకముందు నార్త్ స్టేట్ అక్కడ ఎలా ఉంటుందో, మొత్తం హిందీ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఎలా గడపాలో ఏంటి అని అనుకున్నా. కానీ ఫెస్ట్ ఆసమ్ అసలు. అందరు తెలుగు, ఆ తెలుగు పాటలు, తెలుగు ఫుడ్ వేరే. అంటే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాను అంటే లైక్ అందరూ హిందీ వాళ్ళు ఉండే. ఫస్ట్ టైం అనిపించింది ఏంటి అంతా లైక్
కొంచెం హోమ్ సిక్గా అనిపించింది అనమాట. లైక్ టౌన్ని మిస్ అవుతున్నాను, తెలుగు వాళ్ళని మిస్ అవుతున్నాను, మాటలు కనబడట్లేవు. సో తర్వాత ఏం తెలిసింది, లైక్ చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు అని తెలిసింది. తర్వాత అనుకున్నాం, అంటే నేను అనుకున్నాను ఒక ఈవెంట్ లాగా ఒకటి ఉంటే బాగుంటుంది కదా, లైక్ అందరు కలిసి ఉండడము, కలిసి ఒకసారి గ్యాదర్ అవ్వడం అలాంటి. సో ఇలా ఒకటి ఉందని తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు చూస్తే సూపర్ అనిపించింది, లైక్ చాలా బాగా అనిపించింది. ఇది హిందీ స్టేట్ కాబట్టి మనం ఇక్కడ ఏ ఫెస్ట్ జరిగినా అన్ని హిందీ పాటలే ఉంటాయి. ఇప్పుడు కాగ్నీ జరిగింది, కాగ్నీలో కూడా ప్రతి హిందీ పాటలే ఉంటాయి. మనం ఒక తెలుగు పాట కోసం అది చూస్తూ ఉండాలి. ఇక్కడ ప్రతి పాటలు హిందీ, మన తెలుగు స్టేట్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ బాగుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి టేస్ట్ చేసి బాగుందని అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు నేను క్యారమ్స్లో పార్టిసిపేట్ చేశాను, ఓడిపోయాను. నెక్స్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అంటే తెలుగు ఫెస్ట్, తెలుగు వాళ్ళం కలిసాం అందరం. అంటే ఇట్లాంటి ఫెస్ట్ ఫస్ట్ టైం నేను చూడడం. అది తెలుగు మొత్తం వింటుంటే ఇంట్లో ఉంటున్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్.